minute hand. You know, second hand will be there. That is the thin and little. This is moving like that only. అంటే ఇది చాలా చిన్నగా స్మాల్ గా ఉంటుంది సెకండ్ హ్యాండ్. దానికి స్టాప్ ఉంటుందా? ఉండదు. క్లాక్ మొత్తం అది తిరుగుతూనే ఉంటుంది సెకండ్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ ఏమైనా మినిట్స్ దగ్గరనే ఆగుతుంది. అవర్స్ హ్యాండ్ అవర్స్ దగ్గరనే ఆగుతుంది. అవర్స్ హ్యాండ్ షార్ట్ గా ఉంటుంది, మినిట్ హ్యాండ్ లాంగ్ గా ఉంటుంది, సెకండ్ హ్యాండ్ థిన్ అండ్ స్మాల్ గా ఉంటుంది. అర్థమైందా? సో ఇవి తెలిస్తే మనకి టైం ఫైండ్ అవుట్ చేయడం తెలుస్తుంది. టైం ఫైండ్ అవుట్ చేయడం తెలియడం కాకుండా మనకి ఇంకా ఏం రావాలి? టైం ని ఎలా మెన్షన్ చేస్తూ చెప్పాలనేది రావాలి. సో see here all of you. Here time is 3. Hours hand will be 3 hours. ఎక్కడ ఉంది hours hand? 3 ముందు ఉంది. అవునా? 3 and 12 దగ్గర అంటే ఎంత అన్నట్టు? 3 o'clock అన్నట్టేనా? అవునా కాదా? సో 3 o'clock. 3 o'clock. అర్థమైందా? సో ఏమని రాస్తాం మనం ఇక్కడ? 3:00 అంటే 3 o'clock. అంతేనా? సో 3 o'clock అయిపోయింది. నెక్స్ట్ 3:05 past. 3:05 past అంటే ఎంత అవుతుంది టైం? 3 o'clock 5 minutes. 3:05 past. నెక్స్ట్ 3:10 past. 3 o'clock 10 minutes. 3:10 past. నెక్స్ట్ 3 o'clock 15 minutes. 3:15 past. 3:15 past. 3 o'clock 20 minutes అంటే 3:20 past. నెక్స్ట్ 3 o'clock 25 minutes అంటే 3:25 past. అర్థమవుతుందా? నెక్స్ట్ 3 o'clock 30 minutes అంటే 3:30. 3:30 past అంటే 3 o'clock కి సగం అయిపోయిందని అర్థం. ఓకేనా? 3:30 past. నెక్స్ట్ 3 o'clock 35 minutes అంటే 3:25 past అంటే 4 కావడానికి ఇంకా ఎంత మినిట్స్ ఉంది? 3:25 అంటే 25 minutes to 4 అని అర్థం. అర్థమైందా? 4 కావడానికి ఎంత టైం ఉందంట? 25 minutes to 4 అంటే 3:35. నెక్స్ట్ 3:40 అంటే 20 to 20 minutes to 4 అంటే 20 minutes to 4 అంటే 3:40. వాటర్ to 4 అంటే 3:45. 10 to 4 అంటే 3:50. 5 to 4 అంటే 3:55. నెక్స్ట్ 4 o'clock. డైరెక్ట్ ఏమొస్తుంది మనకి? 4 o'clock. 5 to 4 అంటే 5 minutes to 4 అని అర్థం. అర్థమైందా? సో 4 o'clock అంటే 4 o'clock వచ్చేసిందని ఇలా మన టైం ని మెన్షన్ చేస్తూ చెప్పడము జరుగుతుంది అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకవేళ మన కాడ అయితే మనం 3:45 3:20 అంటే తెలుస్తుంది. వేరే ఎక్కడ అదర్ కంట్రీస్కి వెళ్ళినా ఫారెన్స్కి వెళ్ళినా కానీ అక్కడ టైం మెన్షన్ చేయడం ఎలాగా అనేది ఇవి చదువుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇలా టైం మెన్షన్ చేయడం అనేది తెలుస్తుంది.